ఇప్పటివరకు జరిగిన ఎన్నికలు విజయాలు సెమీఫైనల్ మాత్రమే. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే ఫైనల్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2029 ఎన్నికల్లో ఘన విజయం సాధించాలన్నారు. రాష్ట్రంలో మరో 10 ఏళ్లు కాంగ్రెస్ పరిపాలిస్తుందన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోవని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు అరుదైన గౌరవం లభించింది. నోబెల్ శాంతి శిఖరాగ్ర సమావేశానికి ఆహ్వానం అందింది. ఈ నెల 18 నుంచి 21వ తేదీ వరకు మెక్సికోలో జరగనున్న 19వ సమావేశానికి హాజరు కావాల్సిందిగా బట్టిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. ఆదివారం సెలవు దినంతో పాటు స్వామివారి దర్శనానికి చివరి రోజు కావడంతో అర్ధరాత్రి వరకు దర్శనం కొనసాగింది. నగరం నలువైపుల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చి గణపయ్యను దర్శనం చేసుకున్నారు. వినాయక నిమజ్జనం మంగళవారం నాడు నిర్వహించనున్నారు. అల్లూరు జిల్లా సరియా జలపాతం వద్ద గల్లంతైన 2 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. నిన్న బాపట్లకు చెందిన సాయి కుమార్ ని రక్షించబోయి విశాఖకు చెందిన నేవీ ఉద్యోగి దిలీప్ కూడా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. స్థానికులు కర్రలతో సాయం చేసేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. విషయం తెలుసుకున్న దేవరపల్లి పోలీసులు గాలించగా ఇవాళ 2 మృతదేహాలు దొరికాయి. గణేష్ నిమజ్జనం దృష్ట్యా హైదరాబాద్ మెట్రో సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుంది. ఈ నెల 17న అర్ధరాత్రి 2 గంటల వరకు మెట్రో రైలు నడుస్తాయని తెలిపింది. చివరి స్టేషన్ నుంచి రాత్రి 1 గంటకు చివరి రైలు బయలుదేరుతుందని చెప్పారు. నిమజ్జనం ముగిసే వరకు అవసరాన్ని బట్టి అదనపు రైలు నడిపిస్తామని తెలిపింది. ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చే వారికి రాజధానిలో కోరుకున్న చోట స్థలాలు ఇస్తామని చెప్పారు మంత్రి నారాయణ. ఎర్రబాలెంలో భూ సమీకరణలో భాగంగా రైతుల నుంచి 12.27 ఎకరాలు స్వీకరించారు. తమని సంప్రదిస్తే ఇళ్లకే వెళ్లి భూములు తీసుకుంటామని తెలిపారు. భూములు ఇచ్చిన మరుసటి రోజే ఫ్లాట్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు మంత్రి నారాయణ. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రభుత్వ విధానమేంటో స్పష్టం చేయాలన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకమా కాదో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్టీల్ ప్లాంట్ మీద స్పందించాలన్నారు బొత్స సత్యనారాయణ. ముంబై నటి కాదంబరి చత్వానీ వేధింపుల కేసులో ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 3 ఐపీఎస్లపై వేటు వేసింది. పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గుండి, క్రాంతి రాణాటాటపై సస్పెండ్ చేసింది. తనను అక్రమ కేసులతో వేధించారంటూ చత్వానీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేరళలో నిఫా వైరస్ కలకలం రేపుతుంది. మలప్పురంలో వైరస్ కారణంగా ఒకరు మృతి చెందినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రకటించారు. పరీక్షల కోసం మృతదేహాన్ని కోజికోడ్ మెడికల్ కాలేజీకి తరలించారు. ప్రస్తుతం 151 మంది లక్షణాలతో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై కేసులు నమోదవుతున్నాయి. తాజాగా ఓ హత్య అభియోగాలపై మరో కేసు నమోదైంది. దీంతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 155కు చేరింది. ఇందులో హత్య కేసులే 136 ఉన్నాయి.